తిరుమల కొండ మీద టీటీడీ చైర్మన్గా ఇంతవరకు ఇంత కలంకితుడైన చైర్మన్ని ఎవరు చూసుండరు. ఇంత క్యారెక్టర్ లేని వ్యక్తిని నియమించడమే పెద్ద తప్పు అయితే అతని గురించి వీడియోలు బయటపడ్డ తర్వాత కూడా ఇంకా కొనసాగించడం అనేది మహాపాపం, మహా అపచారం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ అపచారానికి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ బిఆర్ నాయుడిని ఆ పదవి నుంచి తొలగించమని డిమాండ్ చేస్తున్నాం మేమందరం కూడా. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు, వెంకటేశ్వర స్వామిని పూజించే వాళ్ళు ఈరోజు అందరూ కూడా బాధపడుతున్నారు. ఇంత పబ్లిక్గా ఆయన వీడియోలు వచ్చాయి. ఇంతవరకు అతన్ని దించకపోవటం అనేది ఎవరి తప్పు అంటే బిఆర్ నాయుడు తప్పు చేస్తే కూడా దించకపోవటం అనేది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేస్తున్న తప్పు కాదా? అంటే నీ జుట్టు, నీ కొడుకు జుట్టు ఆయన చేతిలో ఉందా? మీరు కనుక ఆయన్ని దించితే మిమ్మల్ని రోడ్డు మీద నిలబెడతాడన్న భయం ఉందా నేను అడుగుతున్నా. లేకపోతే ఒక కలంకితుడైన చైర్మన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నా. అలాగే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు అసెంబ్లీలో, క్రిస్టియన్లు ముస్లింలకి ఒకటి జరిగితే వాళ్ళందరూ కూడా గొంతెత్తి అరుస్తారు, దాని మీద ఉద్యమాలు చేస్తారు. హిందువులకి ఏదైనా జరిగితే, హిందూ దేవాలయాలకు కానీ హిందువులకు జరిగినప్పుడు ఎందుకు హిందువులు నోరు మెదపలేదని అడిగాడు కదా. సరే, అందరి విషయం పక్కన పెడదాం. నువ్వు హిందువే కదా, మరి నువ్వు అధికారంలో ఉన్నావు, డిప్యూటీ సీఎంగా ఉన్నావు. నువ్వు అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో బిఆర్ నాయుడు అనేవాడు ఒక అమ్మాయిని 30 సంవత్సరాలుగా ఏ విధంగా టార్చర్ పెట్టాడు, ఏ విధంగా తన అధికార బలంతో, అహంకారంతో అణిచేశాడు. అండ్ ఆ వీడియోలో ఆయన రాసలీలు ఎలా ఉన్నాయో అన్నీ చూసిన తర్వాత నువ్వెందుకు అతన్ని రాజీనామా చేసేదానికి చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకురాలేదు అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్.